వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అవని. కథలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే షేర్ చేసి లైక్ చేసి అలాగే గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఆన్లో ఉంచుకోండి. మీకు ఎంతో ఇష్టమైన కథ రెండవ పెళ్లితో మొదలైన ప్రేమ కథ పార్ట్ 6. ఆవిడ దాంతో సరే నాన్న, నీకు కూడా నిద్ర లేదు కదా, ఈ మధ్య సరిగ్గా కొద్దిసేపు పడుకోరా అని ఆవిడ చెప్పింది. ఆవిడ చెప్పి ఆ రూమ్ నుంచి వెళ్ళిపోయారు. విశ్వ ఆశ్రిత గురించి ఆలోచిస్తూ నిద్రపోయాడు. ఇది అలా ఉండగా కథకు మరోవైపు ఆశ్రిత మొదటి భర్త అయిన అరవింద్ తల్లి హాల్లో కూర్చొని అప్పుడే ప్లేట్లో బజ్జీలు పెట్టుకుని తింటూ తల్లి కూతుళ్ళు మాట్లాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు ఇద్దరు. అప్పుడే ఒకతను బయట నుంచి ఇంట్లోకి వస్తూ, అక్క, అక్కడ నీ మాజీ కోడలు ఉంది కదా, దాని బాబు మళ్ళీ పెళ్లి చేస్తుంటే ఇక్కడ నువ్వేమో హ్యాపీగా బజ్జీలు తింటున్నావా అని ఆశ్రిత పెళ్లికి ముందు వాళ్ళు మాట్లాడుకున్న సంభాషణ ఇది. అప్పుడు అరవింద్ తల్లి నవ్వుతూ, ఏమైందిరా, 2 రోజుల ముచ్చట, వాడికి దాని మీద మోజు తీరిన తరువాత దాన్ని తీసుకొచ్చి ఇక్కడే దాని అమ్మా బాబు దగ్గరే వదిలేసి వెళ్ళిపోతాడు వాడు. అసలు రెండో పెళ్లివాడు కూడా వదిలేశాడు అంటే ఖచ్చితంగా దీంట్లో ఏదో లోపం ఉంది. ఇది సంసారానికి పనికిరాదు, బిడ్డలు కనలేదు. అంతేకాకుండా ఎవరితో తిరిగిందో అంటూ ఒకటికి 10 మందిని నేనే మనుషుల్ని పెట్టించి పుకార్లు పుట్టిస్తాను. ఆ తర్వాత దాని అమ్మా బాబు దాన్ని ఇంట్లో నుంచి గెంటేస్తారు. అందుకే దాని అమ్మా నాన్న పెళ్లి చేస్తున్నారు అన్నా నేను సైలెంట్గా ఉన్నా. ఆ తరువాత దానికి పెళ్ళి అయిన తరువాత వాడు వదిలేసిన తరువాత ఇంట్లో మా కోడలుగానే ఉంటుంది. మీ పరువు పోకుండా మొగుడు పోయినా కూడా ఏదో ఒక పని చేసుకొని మూలన పడి ఉంటుంది అని దాని నాన్నకు చెప్పి ఇంకా వాళ్ళ దగ్గర డబ్బు నొక్కేస్తాను. అప్పుడైనా కొంచెమే వచ్చేదేమో. ఇప్పుడు వాళ్ళ భూములు ఇంకా పెరిగాయి. పైగా దాని అన్నకు ఉద్యోగం వచ్చింది. అది మనకు బంగారు గుడ్డు పెట్టే చిలుకరా. దాన్ని అంత ఈజీగా అలా ఎలా వదిలేస్తాను? పైగా ఆ దరిద్రప్తి చచ్చిపోకుండా నా కొడుకే ఆ రోజు వాడి ప్రాణం పోయింది. దానికి మూల్యాన్ని చెల్లించాలి కదా అది. పైగా నేను ఆ లారీ డ్రైవర్ దగ్గర అంతో ఇంతో డబ్బు ఇప్పించుకుందాము అని అనుకున్నా. కానీ అది నేను వెళ్ళేలోపు ఆ డ్రైవర్ వైపు మంచిగా మాట్లాడి కేసు లేకుండా క్లోజ్ చేయించింది. అందువల్లే నేను ఎంత చేసినా కట్టుకున్న పెళ్ళాన్ని నా మొగుడే తప్పుంది అని చెప్పింది. అలాంటిది అక్కడ నేను లేను కాబట్టి వాళ్ళు ఒప్పుకోలేదు. పైగా అక్కడెక్కడో దూరాన ఉన్న సీసీ కెమెరాలు వీడు తాగడం కనిపించింది అంట. దాంతో అరవింద్ తప్పు ఉంది అని ఆ పోలీస్ వెధవలు తేల్చి చెప్పేశారు. దాంతో కోర్టులో కూడా నా మాటలు ఎవరూ నమ్మలేదు. ఇక ఏమీ చెయ్యలేని పరిస్థితి నాది అని ఒకవైపు బజ్జీలు తింటూనే ఇంకోవైపు కూతురు ఏదో ఆన్లైన్ షాపింగ్ చేస్తుంటే తనకు ఇది తీసుకోవే బాగుంటుంది, అది తీసుకోవే బాగుంటుంది అని మాట్లాడుతూ ఉన్న సమయంలో, అక్క ఇంత దాకా వచ్చింది కాబట్టి చెబుతున్నా అంటూ ఆమె తమ్ముడు మళ్ళీ మాట్లాడుతూ, ఆ ఆశ్రిత పెళ్లి చేసుకోబోయేది కూడా ఒక రెండో పెళ్లివాడినే. వాడికి ఆల్రెడీ ఒక కూతురు కూడా ఉందంట. వాడి పెళ్ళాం వదిలేసి వెళ్ళిపోతే వీడు దీన్ని వాళ్ళ అన్నయ్య ఎంగేజ్మెంట్లో చూశాడంట. అక్కడే ఇష్టపడ్డంతో ఇద్దరికీ పెళ్లి చెయ్యాలి అని నిశ్చయించుకున్నారు. మరో 3 రోజుల్లో పెళ్ళంటక్క అని అన్నాడు అతడు చెబుతూ ఉంటే, జరగనీరా, జరగాల్సినవి జరగకుండా అయితే ఆగవు కదా. కేవలం కొద్ది రోజులు మాత్రమే. పెళ్ళాం పోయింది, వాడికి మోజు తీరలేదు. అంత డబ్బున్నవాడు దాన్ని ఎందుకు ఇంట్లో ఉంచుకుంటాడు? ఇంట్లో నుంచి గెంటేస్తాడు. అయినా దానికేముందని? ఒక చదువుందా? ఒక తెలివితేటలున్నాయా? ఏదైనా మాట్లాడితే భయపడి ఆమడు దూరం పరిగెడుతుంది. అంత పిరికి పంద అది అని అంటూ ఆశ్రిత గురించి నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఉన్నారు వీళ్ళు.
ఆ మ్యాటర్ అక్కడ ఎండ్ చేస్తే పాస్ట్ నుంచి ప్రజెంట్‌కి వచ్చేద్దాం. ఆశ్రిత దాదాపు ఈవినింగ్ వరకు ఫుల్లుగా నిద్రపోయి ఉన్నట్టుండి టక్కున లేచి కూర్చొని ఎదురుగా ఉన్న గడియారం వైపు చూసి, ఛ! నేనేంటి మొద్దులా నిద్రపోయాను అని అనుకుంటూ తనని తానే తల కొట్టుకొని, ఇప్పుడు బయటికి వెళ్తే అత్తయ్య వాళ్ళు ఏదైనా అనుకుంటారా అని భయంగా లేచింది. అప్పటికే సమయం 5:30 అలా అవుతూ ఉంటే మొదట వాష్రూమ్‌కు వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి కొంచెం భయంగానే బయటికి వచ్చింది ఆశ్రిత. అప్పటికే ఇంట్లో ఉన్న హడావిడి అంతా తగ్గిపోయింది. ఇంట్లో పూజకు చేయించిన అన్నీ నీట్‌గా క్లీన్ చేయించి అన్నీ ఎక్కడివి అక్కడ సర్ది పెట్టేశారు పనివాళ్ళు. ఆ తరువాత తను భయంగా బయటికి వస్తూ ఉంటే అప్పుడే విశ్వ అమ్మగారు తల్లి లేచావారా అని అంటూ ప్రేమగా పిలిచారు సోఫాలో కూర్చొని. ఆవిడ వైపు చిరునవ్వుతో చూసి కొంచెం భయపడుతూనే ఆవిడ దగ్గరకు వెళ్ళి, సారీ అత్తయ్య, బాగా నిద్ర పట్టేసింది అని అంటూ భయంతో ఆమె చీరను 2 చేతులతో నలిపేస్తూ చెబుతూ ఉంటే, పిచ్చి తల్లి, ఎన్నిసార్లు చెప్పినా నువ్వు మారవు కదా అని అంటూ, సరేలే అది అలా వదిలే కానీ నేను ఇంకొద్దిసేపు అయినా నిన్ను లేపుదాము అనుకున్నా కానీ నువ్వే లేచేశావ్ అని అంటూ ఫ్రెష్ అయి కూడా బయటికి వచ్చేశావు తల్లి. కాబట్టి త్వరగా వెళ్ళి దీపం పెట్టమ్మా, ఇంట్లో కొత్త కోడలివి కదరా అని ఆవిడ చెప్పేసరికి ఆశ్రిత సరే అంటూ తల ఊపి దేవుడి గది వైపు వెళ్ళింది ఆశ్రిత. ఆ తర్వాత ఆశ్రిత వెళ్ళి పూజ గది ఆమె ఇంతకు ముందే చూడటంతో పూజ మొదలుపెట్టింది. దాదాపు ఒక 10 నిమిషాలు పూజ చేసి ఆ తరువాత హారతి పళ్ళెం తీసుకొని బయటికి వచ్చింది. అప్పుడే విశ్వ కూడా కిందికి వచ్చేశాడు. అన్వి మాత్రం ఇంకా నిద్రపోతూ ఉంటే ఆశ్రిత అత్తయ్య హారతి అంటూ నెమ్మదిగా పిలిచింది. ఆవిడకి కూడా హారతి ఇచ్చి ఆశ్రిత కూడా హారతి తీసుకుంది. ఆ తరువాత అక్కడికి వచ్చిన విశ్వ వైపు చూసింది కానీ పిలవలేదు. ఎందుకో తెలియదు. విశ్వతో మాట్లాడాలి అంటే ఏదో ఒక చిన్న బిడియం మరియు ఒక చిన్న భయం. దాంతో అతడిని పిలవకుండా అలా అతడి వైపు చూసి తల దించేసింది ఆశ్రిత. అది విశ్వకి అర్థమై ఆమె ముందుకు వచ్చి హారతి తీసుకొని ఆ తర్వాత పళ్ళెంలో ఉండే కుంకుమ తీసుకుని ఆశ్రిత నుదుటిన సింధూరం దిద్దాడు. ఆ తర్వాత ఆమె కళ్ళలో పడుతుంది అని వెంటనే కళ్ళు మూసుకోమని అంటూ అతడి చెయ్యి అడ్డుపెట్టి దాన్ని ఊదాడు. అలా ఉన్నట్టుండి ఊహించకుండా జరిగిన పరిణామానికి ఆమె ఉలిక్కి పడింది. కానీ అతడు చిన్న చిరునవ్వుతో ఏమైంది అని కళ్ళు ఎగరేసి అడిగాడు. ఆ తరువాత ఆశ్రితకి కొంచెం ఇబ్బందిగా అనిపించి అప్పటికే పూజ అయిపోవడంతో హారతి పళ్ళెం అక్కడ పెట్టి తాను త్వరగా అక్కడి నుంచి విశ్వ అమ్మగారి దగ్గరికి వెళ్తూ ఉంటే విశ్వ చిలిపిగా నవ్వుకుంటూ, ఇంకా ఎంత పారిపోతావు బంగారం, నువ్వు ఇంచు దూరంలో ఉన్న విరహ వేదనతో చచ్చేలా ఉన్నా అని అనుకుంటూ అతడు కూడా ఆమె వెనక వెళ్ళబోయాడు. కానీ అప్పుడే తన వెనక ఉన్న అన్వి పాప కళ్ళు నులుముకుంటూ డాడీ అని పిలిచేసరికి తన వైపు చూశాడు. అంతవరకు మిగతా స్టోరీ వినాలంటే అప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి అలాగే తప్పకుండా షేర్ చేసి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఆన్లో ఉంచుకోండి. మళ్ళీ రెండవ పెళ్లితో మొదలైన ప్రేమ కథ పార్ట్ 7లో కలుసుకుందాం. బాయ్ బాయ్.